హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దాడితల్లి అమ్మవారి పండగ సంబరాలు అయితే అవుతున్నాయి. అమ్మవారి పండగ అయితే తీసుకుని వచ్చేసారు. సంవత్సరానికి ఒకసారి తీసుకుని అయితే వస్తారు కదా, ఆ సంబరాలు ఈరోజు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి పండుగ అనేది ఈ సంబరాలతోటే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజు అమ్మవారి ఘటాలు తీస్తారనమాట. తీసి ఇంకా పండుగ పూర్తయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారు ఊర్లో అయితే తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా తిరిగేటప్పుడు అందరూ కూడాను వాళ్ళు కలిగినవి వాళ్ళు ఆ ఘటాల్లో వేసి పళ్ళు ఇంకా ప్రతిరోజు వండిన అన్నం మొదటిగా అమ్మవారికి తీసి ఆ ఘటాల్లో అయితే వేస్తూ ఉంటారనమాట. ఇక్కడికి సంబరాల కోసం చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. తీన్మారు ఇంకా డీజే ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారనమాట. మా పాపకి డీజే చూసేసరికి ఊపొచ్చేస్తుంది. ఊపిరి కాబట్టి తుంపుతున్నాడు ఈ రకాల బట్టి సిగారెత్తిన సీము అడ్డంగా దయ్యాలను చేస్తారు. సోదరాజు వస్తుంటే వెలవెల భూకంపం, సోదరాజు వంశము మహాశివుని అంశము, పెద్దగట్టి ఆడుతున్న గర్వము చూడు విజయ ప్రవేరుతుని శివులను కాడు శంకరాగాదము శివ శివ నీరాదము శివుని కైలాసము ఆ శివుని అమ్మవారికి గుణాలు తీర్చే సరిగణాలు తొలగిస్తని పాపాలు శక్తి పరాశక్తి పరాశక్తి శక్తి కింది దొరసానికి మూడగలో తమ్ముడితో నొప్పు కాళిక హంబ నడుము చుట్టూ వస్త్రాల మాలిక కాళిక పూజలే కూడిక మర్రి చెట్టు నీడ వెలిసింది
పిల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారి ఘటాలు అయితే వస్తాయి అన్నమాట. ఈ ఘటాలు ఊరంతా మొత్తం తిరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు కూడా పండగ అయిపోయినంత వరకు కూడా వస్తారు. ఈ పండుగ పూర్తయ్యేంత వరకు కూడా మనం ఘటాల్లో పళ్ళైతే వేసుకోవచ్చు. మొదటిగా మేమైతే ఈరోజు పళ్ళైతే వేస్తున్నాము. ఈ పళ్ళు
పండక్కి ఇవే మెయిన్ అనమాట. అమ్మవారు ఇందులోనే ఉంటారు అనేసని చెప్పేసి అంటారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంగా మనం ఏమైతే వేస్తామో అందులో పళ్ళు కొన్ని తీసి మనకైతే ఇస్తారనమాట. నెక్స్ట్ అమ్మవారికి హారతి ఇచ్చేసి అన్నీ కూడా ఇచ్చేసి ఇంకా సాగనంపుతారు. మళ్ళీ మనం పూజ చేసిన తర్వాత ఆ ఘట్టం మనం ఎత్తుకోవాలన్నా ఎత్తుకోవచ్చు. కొంత దూరం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయనొచ్చనమాట. లేదు అంటే ఊరంతా తిరుగుతామన్నా తిరగొచ్చు. కానీ మనం వెళ్ళలేము. ఆ రోజు ఘటాల్లో పళ్ళేయడానికి మా అక్క కూడా వచ్చింది మా ఇంటికి. నేను, మా అక్క ఘటాల్లో పళ్ళేసి పూజైతే చేసేసాము. చేసి ఘటాలెత్తుకొని కొంత దూరం అయితే వెళ్ళాము. ఇంకా ఘటాలైతే వాళ్ళు మొదటిగా ఎవరైతే తెచ్చారో వాళ్ళకిచ్చేసాము. ఇక్కడ లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది. ఇది వైజాగ్ దాండి అంట. ఇక్కడ నేను సాంగ్ అయితే కట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ నార్మల్ సినిమా సాంగ్స్‌కైతే డాన్స్ చేశారనమాట. ఈ ప్రోగ్రామ్‌తో లాస్ట్ అనమాట. ఇక్కడ నార్మల్‌గా కోలాటం లాగే డాన్స్ చేశారు. ఇక్కడ లాస్ట్‌లో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా పెట్టారనమాట. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఫేస్‌లో కళ అయితే ఉట్టిపడుతుంది. ఈ రోజుకైతే వీడియో ఇదే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.